ప్రస్తుతం టర్కీలో ఒక పెద్ద క్రైసిస్ నడుస్తుంది. అది ఏ రాజకీయ సమస్య కాదు, ఏ యుద్ధం కాదు, నేరుగా మెడికల్ సప్లై సమస్య. ఇప్పుడైతే టర్కీ దేశం మందులు, మెడికల్ సరఫరా విషయంలో తీవ్రమైన కొరతను ఎదుర్కొంటుంది. ఆసుపత్రులు, ఫార్మసీలు అవసరమైన మెడికల్స్ కోసం ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది. మందుల కొరత ఎంత దారుణంగా పెరిగిపోయిందంటే ఇప్పుడు అక్కడ టర్కీ మెడికల్ అసోసియేషన్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. వాళ్ళ తెగ ఆందోళన పడుతున్నారు. వాళ్ళ మాటల్లోనే చెప్పాలంటే ఈ పరిస్థితి అలాగే కొనసాగితే టర్కీ హెల్త్ కేర్ సిస్టమ్ మొత్తం కూలిపోతుందేమో అనే భయం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స సరిగ్గా ఇవ్వలేని పరిస్థితికి వస్తుందని స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు టర్కీ త్వరలో మరింత తీవ్రమైన మందుల కొరతను ఎదుర్కొంటుందని అంచనాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే ఒకవైపు భారత్తో సంబంధాలు ఉద్రిక్తతం, మరోవైపు పరిస్థితులు వాళ్ళకే తిరుగుబాటుగా మారుతున్నాయి. ఇంతకుముందు టర్కీ మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. వాళ్ళు ఉగ్రవాద సంస్థలకి హెల్ప్ చేస్తున్నారని, ఆర్థికంగా డబ్బులు ఇస్తున్నారని, అలాగే మెడిసిన్ సప్లై కూడా చేస్తున్నారని, అలాగే ఆ ఉగ్రవాదులకి చికిత్స చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు టర్కీ సంక్షోభంలో భారత్ పాత్ర కీలకమని చెప్పుకోవచ్చు. భారత్ ఇక్కడ రెండు దేశాలకి గట్టిగా షాక్ ఇచ్చింది. ఒకటేమో టర్కీ, దానికి దగ్గరగా ఉన్న పాకిస్తాన్కి కూడా దీనిలో భాగం ఉంది కాబట్టి దాన్ని కూడా ఇప్పుడు మనం హైలైట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అప్పుడే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వాళ్ళు కూడా చూడగలరు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫుల్ డీటెయిల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు తప్పకుండా చూడండి. నిజం చెప్పాలంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ టర్కీకి ఇండియన్ ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్లో అంత భారీగా ఆధారపడి ఉంది. ప్రతి సంవత్సరం టర్కీ భారత్ నుంచి $1 మిలియన్ విలువైన మెడికల్ సరఫరా దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా జనరిక్ మందులు పెద్ద మొత్తంలో తీసుకుంటుంది. కానీ ఇప్పుడు భారత్ ఆ జనరిక్ మెడికల్ షిప్మెంట్స్ని టర్కీకి పంపకుండా నిలిపివేసింది. దానికి బదులుగా భారత్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. టర్కీకి వెళ్లాల్సిన ఆ మెడికల్ షిప్మెంట్స్ని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వైపు మళ్లిస్తుంది. టర్కీకి వెళ్లే సప్లైలు ఎలా ఆఫ్ఘనిస్తాన్ డైవర్ట్ అయ్యాయో మీకు క్లియర్గా చెప్తాను. ఫిబ్రవరి 14న టర్కీ అధ్యక్షుడు రేజబ్ తయ్యప్ ఎర్దోగాన్ పాకిస్తాన్కి వెళ్లారు. ఇస్లామాబాద్లో ఆయన చేసిన వ్యాఖ్యలు భారత్ టర్కీ సంబంధాలపై పెద్ద ప్రభావం చూపించాయి. ఆయనతో పాటు టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ కూడా ఉన్నారు. స్టేజ్పై ఎర్దోగాన్ నేరుగా కాశ్మీర్ గురించి మాట్లాడారు. ఆయన మాటల్లో కాశ్మీర్ పాకిస్తాన్కే చెందుతుందని, టర్కీ ఎప్పటికీ పాకిస్తాన్ పక్కనే నిలుస్తుందని స్పష్టంగా ప్రకటించారు. అంతేకాదు, అవసరమైతే భారత్కు వ్యతిరేకంగా ఏ చర్యలైనా తీసుకోవాల్సి వచ్చినా తీసుకుంటామని కూడా అన్నారు. టర్కీ పాకిస్తాన్ని తన చిన్న సోదరుడిగా భావిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన చిన్న సోదరుడిపై అన్యాయం జరిగితే చూడబోమని స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్కు ఆయనకు భారీ ప్రశంసలు లభించాయి. కానీ భారత్లో మాత్రం దీన్ని తీవ్రమైన జోక్యంగా తీసుకున్నారు. ఎందుకంటే కాశ్మీర్ భారత్ అంతర్గత అంశం. దానిపై మూడో దేశం వ్యాఖ్యానించడం ఎప్పుడు సున్నితమైన విషయమే. కానీ కథ అక్కడితో ఆగలేదు. అసలు ప్రభావం ఆ వ్యాఖ్యల తర్వాతనే బయటపడడం ప్రారంభమైంది. భారత్ టర్కీ మధ్య ఔషధ వ్యాపారం గత కొన్ని సంవత్సరాలుగా చాలా బలంగా కొనసాగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ టర్కీకి సుమారు $138 మిలియన్ విలువైన మందులని సరఫరా చేసింది. అయితే 2023లో ఇది దాదాపు 18%కి తగ్గి $112 మిలియన్ పడిపోయింది. అలాగే 2024 ఫైనాన్షియల్ ఇయర్లో కూడా మరోసారి సుమారు 12% తగ్గుదల కనిపించింది. దీంతో టర్కీకి భారత్ నుంచి వెళ్లిన మందులు ఎగుమతి $98 మిలియన్ చేరుకుంది. ఇప్పటి వరకు అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి డేటా బయటికి రాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. ఈసారి భారత్ టర్కీకి వెళ్లే జనరిక్ మందులను ఎగుమతులను ఆఫ్ఘనిస్తాన్ సహా ఇతర దేశాలకు వైపు మళ్లించింది. అందుకే ఈ ఏడాది టర్కీకి జనరిక్ మెడిసిన్స్ ఎగుమతి గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఆ సరఫరా ఇప్పుడు భారత్ ఆఫ్ఘనిస్తాన్ లాంటి నమ్మకమైన దేశాలకి పంపిస్తుంది. ఇటీవల భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఫార్మా రంగంలో ఒక కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం భారత్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి మరింత ఎక్కువగా మందులు సరఫరా చేస్తుంది. ఇదే కారణంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ నుంచి మందులు కొనుగోలు చేయడం తగ్గించింది లేదా పూర్తిగా ఆపేసింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే భారత్ టర్కీకి మెడికల్ సప్లిమెంట్ సరఫరా పూర్తిగా నిలిపివేయలేదు.
అందువల్ల భారత్ ఎగుమతులకి పెద్ద నష్టం జరగడం లేదు. ఆదాయంలో కూడా గణనీయమైన పడిపోయే పరిస్థితి లేదు. కాబట్టి టర్కీ భారత్పై ఒత్తిడి తెస్తే లేదా అది భారత్కు నష్టం అవుతుందని అనుకుంటే అది వారి పెద్ద తప్పు మాత్రమే. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే కాదు, భారత్కు ఇంకా ఎన్నో దేశాలు మార్కెట్లకి యాక్సెస్ ఉంది. బ్రెజిల్, నైజీరియా వంటి దేశాలు చాలా కాలంగా భారత్ తమకు మెడిసిన్ సరఫరా పెంచాలని కోరుతున్నాయి. ఇప్పటి సమాచారం ప్రకారం భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకొని బ్రెజిల్, నైజీరియా మార్కెట్లో ఫార్మా ఎగుమతులను పెంచడం ప్రారంభించింది. అంతేకాదు, ఈ రెండు దేశాల కోసం భారత్ తన ఫార్మా ఎగుమతుల్ని మార్కెట్ని దాదాపు $20 మిలియన్ స్థాయికి తీసుకెళ్లాలని సిద్ధమవుతుంది. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా, భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఔషధ తయారీ దేశంగా నిలిచింది. భారతదేశం ఫార్మా రంగంలో ఒక మహాశక్తి. ముఖ్యంగా జనరిక్ మందుల విషయంలో ప్రపంచపు ఫార్మసీగా పేరు తెచ్చుకుంది. టర్కీ కూడా భారతీయ మందులపై భారీగా ఆధారపడి దేశంలో ఒకటి. ప్రతి సంవత్సరం భారత్ టర్కీకి కోట్ల రూపాయల విలువైన జనరిక్ మందులను ఎగుమతి చేస్తుంది. ఇందులో యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్ కంట్రోల్స్ మందులు, ఇంజెక్షన్స్, విటమిన్స్, హార్మోన్ ఆధారిత ఔషధాలు ఉన్నాయి. అంతేకాదు, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ముఖ్యమైన మందులు కూడా ఇందులో భాగమే. భారతీయ మందులు ప్రధాన ప్రత్యేకత ఏంటంటే అవి చౌకగా లభిస్తాయి, కానీ నాణ్యతలో మాత్రం ప్రపంచ స్థాయిలో అంగీకరించబడినవి. అందుకే అనేక దేశాలు భారతీయ జనరిక్ మందులపై ఆధారపడుతున్నాయి. కానీ యోర్దగాన్ ఆ ప్రకటన చేసిన తర్వాత పరిస్థితుల్లో మార్పు కనిపించడం మొదలైంది. వార్త ప్రకారం భారత్ నుంచి టర్కీకి వెళ్లే మందులు సరఫరా క్రమంగా తగ్గింది. గత కొన్ని నెలల్లో టర్కీకి జనరిక్ మందులు షిప్మెంట్లు గణనీయంగా తగ్గిపోయాయి. దాంతో అక్కడి ఆసుపత్రుల్లో మందుల కొరతపై చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం టర్కీ యూరోప్లోని కొన్ని దేశాల నుంచి మందులు కొనుగోలు చేస్తుంది. కానీ అక్కడి నుంచి వచ్చే ఔషధాలు భారతీయ మందులతో పోలిస్తే చాలా ఖరీదైనవి. దీని ప్రభావం నేరుగా అక్కడి ఆరోగ్య వ్యవస్థపై పడుతుంది, అలాగే సాధారణ ప్రజల జోబిపైనే భారమవుతుంది. ఇప్పటికే టర్కీ ఆర్థిక వ్యవస్థ దుర్లభమై మరియు కరెన్సీ సంక్షోభంలో పోరాడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఖరీదైన మందులు మరో అదనపు భారంగా మారాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, టర్కీ తన ఆ ప్రకటనపై పశ్చాత్తాపం చెందుతుందా? ఎందుకంటే అంతర్రాజకీయ రాజకీయాల్లో మాటలకు చాలా విలువ ఉంటుంది. ఒకే ఒక ప్రకటన కూడా దేశాల మధ్య ఉన్న డిప్లొమాటిక్ సంబంధాలను సంవత్సరాల పాటు వెనక్కి నెట్టి శక్తి కలిగి ఉంటుంది. ఈ మొత్తం విషయంపై భారత్ పబ్లిక్గా పెద్దగా స్పందించలేదు, కానీ చాలాసార్లు నిశ్శబ్దంగానే ఒక గట్టి సందేశం అవుతుంది. ఇప్పుడు టర్కీకి భారత్ అవసరం, ఎందుకంటే ఆరోగ్య రంగంలో భారత్ కేవలం ఒక సరఫరాదారు మాత్రమే కాదు, ఒక నమ్మకమైన భాగస్వామి కూడా. కానీ దేశాల మధ్య సంబంధాలు నమ్మకంపై ఆధారపడి ఉంటాయి. ఆ నమ్మకం కదిలితే దాని ప్రభావం నేరుగా వ్యాపారంపైనే పడుతుంది. ప్రస్తుతం టర్కీ పరిస్థితి అంతగా దారుణంగా మారింది. కాబట్టి అక్కడి మందుల కొరతను ఇంకా దాచలేని స్థితికి వచ్చింది. ఫార్మసీలో సాధారణ అందుబాటులో ఉండాల్సిన మందులు కూడా ఇప్పుడు స్టాక్లో లేకపోవడం మొదలైంది. చాలా నగరాల్లో రోగులు ఒకే ఒక మందు కోసం పలుమార్లు మెడికల్ స్టోర్లకి తిరగాల్సి వస్తుందని సమాచారం. ఆసుపత్రుల్లో కూడా ఒత్తిడి పెరుగుతుంది, ఎందుకంటే చవకైన మందులు దొరకపోవడంతో ఎక్కువ ధర ప్రయత్నాలని ఉపయోగించాల్సి వస్తుంది. ఇలా పరిస్థితి నెమ్మదిగా పూర్తి స్థాయి మందులు సంక్షోభంగా మారుతుంది. సరఫరా వ్యవస్థ త్వరగా స్థిరపడిపోతే ఈ సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, టర్కీకి నిజంగా ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి? మొదటి ఆప్షన్ యూరోప్, కానీ అక్కడ మందులు చాలా ఖరీదైనవి, దాంతో నేరుగా ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతుంది. రెండవ ఆప్షన్ పాకిస్తాన్ పేరు వినిపిస్తుంది, కానీ పాకిస్తాన్ స్వయంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. విదేశీ కరెన్సీ కొరత, పరిమితి ఫార్మసీ ఉత్పత్తి సామర్థ్యం వంటి సమస్యలు ఉన్నాయి. పాకిస్తాన్ భారత్లా భారీ స్థాయిలో జనరిక్ మందును తయారు చేయలేదు, అలాగే అంత స్థిరమైన నిరంతర సరఫరా ఇవ్వగల సామర్థ్యం కూడా వారికి లేదు. పాకిస్తాన్ భారత్లో భారీ స్థాయిలో జనరిక్ మందును తయారు చేయలేరు, అలాగే అంత స్థిరమైన నిరంతర సరఫరా ఇవ్వగల సామర్థ్యం కూడా వారికి లేదు. కొంత సహాయం ఎక్కడి నుంచి వచ్చినా అది పరిమితిగానే ఉంటుంది, ఖరీదైనదిగా ఉంటుంది, ఇంకా తాత్కాలిక పరిష్కారంగానే అవుతుంది. అంటే టర్కీకి ఆప్షన్లు ఉన్నట్టే కనిపించినా బలమైనవి, చౌకైనవి, నమ్మకమైనవి మాత్రం చాలా తక్కువ. ఇదే ఈ మొత్తం సమస్య యొక్క అసలు మూల కారణం. మీ అభిప్రాయం ఏంటి? టర్కీకి పంపించే ఈ జనరిక్ మెడిసిన్ తగ్గించడం భారత్ తీసుకున్న సరైన నిర్ణయమేనా, లేకపోతే మనం ఏదైనా తప్పు చేశామా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దగ్గరికి రాగలవు. అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు, వాళ్ళు కూడా మన దేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలుసుకోగలరు.
సో, ఇంతవరకు వీడియో చూసారు కాబట్టి చాలా థాంక్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.